కావచ్చు ధైర్యంగా ఎక్కడ 13,000 గ్రామాలల్లా 33 జిల్లాలల్లా కాంగ్రెస్ నాయకుల మెడలల్ల చైన్లు ఉంటాయి. ధైర్యంగా తీసుకెళ్ళండి, నేను వస్తా. నా దగ్గరికి రండి, కేసులు పెడితే పోలీసులు. అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం, అది ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం. తులం బంగారం కానీ తూకం వేయండి, ఆ రిసిప్ట్ నాకు పెట్టండి. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు తులం బంగారం పోతే 3 తులం బంగారం కూడా ఇస్తారు మళ్ళీ ప్రభుత్వం దగ్గర. ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి దానికి లెక్క కడుతున్నాం. ఇంకా చివరిగా చెప్తున్నా, రే ముట్టడి వేయాలనుకుంటే 119 నియోజకవర్గాలలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు ముట్టడి చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ సైనికులు, తెలంగాణలో నిరుద్యోగ యువత, తెలంగాణలో విద్యార్థులు, తెలంగాణలో మహిళలు, తెలంగాణలో అత్తలు, తెలంగాణలో కోడళ్ళు అందరూ తిరగబడతారు. ఆటో డ్రైవర్లతో సహా, కౌలు రైతులతో సహా ప్రతిదాన్ని ప్రశ్నిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం. ప్రజల్ని చైతన్యం చేసి రేవంత్ రెడ్డిని ఆయన సర్కార్ని గద్దెదించే వరకు ఉద్యమం ఆగది. ఆ ఉద్యమం రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన గడ్డ, తెలంగాణ నడిగడ్డ, ఇందూరు గడ్డ నుంచే మొదలైంది. ఇది రాసి పెట్టుకోండి మీడియా మిత్రులకు, ఇది రాసి పెట్టుకోండి. 2029 నాడు ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా గద్దెదించి తెలంగాణలో బీజేపీ, భారతీయ జనతా పార్టీని ఈ కార్యకర్తల కష్టాలతో, కన్నీళ్లతో, వాళ్ళ చెమట చుక్కలతో వెస్ట్ బెంగాల్ స్ఫూర్తి